రాజకీయాలంటే ఎక్కువగా మాట్లాడేవారే ఉన్నత స్థానానికి వెళతారు అనుకుంటారు. కానీ మన్మోహన్ సింగ్ అసలు మాట్లాడరు. ఆయన ఎక్కువగా వింటారు, చాలా తక్కువగా మాట్లాడతారు. 10 ఏళ్ల పాటు ప్రధానిగా చేసిన ఆయన హయాంలో దేశంలో అభివృద్ధి పరుగులు పెట్టింది. ప్రజల జీవన ప్రమాణాలు మెరుగయ్యాయి. అయితే ఆయన పనితనం అక్కడ నుంచే ప్రారంభం కాలేదు. దేశం దివాలా స్థితిలో ఉన్నప్పుడు ఆయన తన ఆర్థిక నైపుణ్యంతో గట్టెక్కించడంలో కీలక పాత్ర పోషించారు. మాజీ ప్రధాని గురించి మీకు తెలియని 10 విషయాలు. 1. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో గవర్నర్గా పనిచేసిన 2 మాత్రమే ఇప్పటి వరకు ఆర్థిక మంత్రులయ్యారు. వారిలో ఒకరు మన్మోహన్ సింగ్, మరొకరు సిడి దేశ్ముఖ్. 4 ఆర్థిక మంత్రులు ప్రధానమంత్రులయ్యారు. వారు మొరార్జీ దేశాయ్, చరణ్ సింగ్, విపి సింగ్, మన్మోహన్ సింగ్. 4 దౌత్యవేత్తలు ఆర్థిక మంత్రులుగా నియమితులయ్యారు. వారు హెచ్ఎం పటేల్, సిడి దేశ్ముఖ్, యశ్వంత్ సిన్హా, మన్మోహన్ సింగ్. మన్మోహన్ సింగ్ హిందీని అనర్గళంగా మాట్లాడగలిగినప్పటికీ భాషలో ప్రావీణ్యం కారణంగా ఆయన ప్రసంగాలు ఉర్దూలో రాయడం జరిగేది. గహ్ అంటే అవిభాజ్య పంజాబ్లోని సింగ్ చిన్ననాటి ఇంట్లో విద్యుత్తు, నీళ్లు, పాఠశాలలు లేకపోవడంతో కిరోసిన్ దీపం వెలుగులో చదువుకోవడానికి మైళ్ల దూరం నడవాల్సి వచ్చింది. మన్మోహన్ సింగ్ 14 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు దేశ విభజన జరిగింది. ఫలితంగా ఆయన కుటుంబం అమృతసర్కు వలస వచ్చి స్థిరపడింది. 1993లో యూరో మనీ అండ్ ఏషియా మనీ ఫైనాన్స్ మినిస్టర్ ఆఫ్ ది ఇయర్గా ఎంపికయ్యారు. 2004లో భారత ప్రధాని అయిన తొలి హిందూయేతర వ్యక్తి మన్మోహన్ సింగ్. 1962లో భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ మన్మోహన్ సింగ్కు తన ప్రభుత్వంలో స్థానం కల్పించేందుకు ప్రయత్నించారు. కానీ అమృత్సర్లోని తన కళాశాలలో అధ్యాపక వృత్తిలో చదువు చెప్పాలని ఉందని ఆ ప్రతిపాదనను తిరస్కరించారు. మన్మోహన్ సింగ్కు ప్రతిరోజు ఉదయం బీబీసీలో వార్తలు చూసే అలవాటు ఉంది. ఈ అలవాటే 2004 సునామీ సంక్షోభ సమయంలో కీలక పాత్ర పోషించింది. విపత్తుకు తక్షణమే స్పందించగలిగారు. ఇక మన్మోహన్ మృతి పట్ల ప్రముఖులు దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ట్వీట్లు చేస్తున్నారు. ఒక మెంటర్ని, ఒక మార్గదర్శిని దేశం కోల్పోయిందని బాధపడుతున్నారు.